హాయ్ అండి, బాబా స్టూడియోకి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మనం ఈరోజు ఒక చక్కటి అద్భుతమైన షడ్రుచుల కోడిగుడ్డు పులుసు ఏ విధంగా చేసుకోవాలో మీకు క్లియర్ కట్గా మంచిగా అర్థవంతంగా మీకు వీడియో చూపిస్తాను. ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఆహా, ఆ కోడిగుడ్డు పులుసు అలాగే ముద్దపప్పు అందులోకి నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది. మనము ఇందులోకి ఈ మాత్రము ఆవాలు వేసుకోవాలండి. ఇందులోకి మెంతులు ఎన్ని తీసుకున్నాను నేను? 2 గ్రాములు, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. ఈ మాత్రము నువ్వులు, కొబ్బరి పొడి, ఇవన్నీ ఇందులో వేసుకొని మంచిగా చక్కగా వేయించుకోవాలి. అద్భుతమైన షడ్రుచుల కోడిగుడ్డు పులుసు ఈరోజు మనము చేసుకోబోతున్నాము. బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడ మిస్ చేయకుండా లాస్ట్ దాకా మీరు చూడండి. ఈ విధంగా చిటపట అనేంత వరకు కాస్త వేంపుకొని మనము దీన్ని మిక్సీ పట్టుకుందాము. కోడిగుడ్డు పులుసుకు ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇందులోకి ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూను ఆవాలు, అలాగే 1 టీ స్పూను జీలకర్ర వేసుకొని ఈ ఆవాలు వేగుతుంటే వచ్చే స్మెల్కు బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇలా వేగుతున్నప్పుడే 1-2 చిన్నపాటి ఎండుమిర్చి వేసుకొని చిన్నగా రఫ్గా తరుక్కున్న ఉల్లిగడ్డలు వేసుకొని అలాగే 4 పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకొని కరివేపాకుతోటే అసలైన అద్భుతమైన స్మెల్ అనేది రావడం అంటూ జరుగుతుంది. ఈ కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే అంత రుచిగా ఉంటుంది. దీన్ని చక్కగా గోల్డ్ కలర్ వచ్చేదాకా మంచిగా వేపుకోండి. ఓకే అండి, ఈ మాత్రం సరిపోతుంది. ఎక్కువగా కుక్ అయితే అసలు ఉల్లిగడ్డలు కనబడకుండా అవుతాయి. అందుకే మనము ఇప్పుడు ఇందులోకి పసుపు, అలాగే అల్లం పేస్టు, అలాగే తగినంత కారము, తగినంత ఉప్పు, ఇది జీలకర్ర పౌడరు. ఓకే, ఓన్లీ జీలకర్ర పౌడరు. ఇది ధనియా పౌడరు, ఇది గరం మసాలా పౌడరు. ఇవి వేసుకొని మనము ఈ విధంగా చక్కగా నీట్గా కలుపుకుందాం. ఇప్పుడు మనము ఇందులోకి 1-2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకొని, నేను పులుసు తీసుకున్నానండి. ఈ పులుసును ఇందులోకి యాడ్ చేద్దాం. ఆహా, ఆ స్మెల్కు, ఆ కరివేపాకు బ్రహ్మాండమైన స్మెల్ రావడం అంటూ జరుగుతుందండి. ఇప్పుడు మనము ఇది చక్కగా మరిగించుకుందాము. ఇప్పుడు మనము ఏదైతే ఉందో ఈ కొబ్బరి పొడి, నువ్వులు, అలాగే ఆవాలు, చిన్నగా చిటికెడు 2 గ్రాములు మాత్రమే మెంతులు తీసుకున్నాను. అది దీనికి సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఎప్పుడు తీసుకోవద్దు, ఎందుకంటే చేదొస్తుంది. ఈ పౌడర్ను మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇది ఇందులోకి వేసుకుందాము. వేసుకొని మంచిగా అంతా కలిపేలాగా చిన్నగా కుక్ చేసుకుందాము. ఇది గ్రేవీ బ్రహ్మాండంగా రుచిగా ఉంటుందండి. మీరు మిస్ కాకుండా చూడండి లాస్ట్ దాకా. అద్భుతమైన రుచితో పాటు మంచి సువాసన వస్తుంది. దీనితో పాటు మనము పక్కకు ముద్దపప్పు కూడా నేను చేసుకొని రెడీగా ఉన్నాను. ముద్దపప్పు అందులోకి నెయ్యి వేసుకొని ఈ కోడిగుడ్డు పులుసు నంచుకొని తింటుంటే ఉంటుంది కదా, హాహా, స్వర్గం కనబడుతుందండి. అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది చిన్న మంట మీద కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే ఈ పులుసులోకి మనము నేను ఒక 6 కోడిగుడ్లు తీసుకున్నానండి. ఇవి ఏమాత్రం కట్ చేయకుండా ఈ విధంగానే మనము వేసుకుందాం. అయితే అందరూ చాలామంది కోడిగుడ్లను ఎంతవరకు ఉడికించాలనేది ఇప్పటి వరకు కూడా చాలామందికి తెలియదు.
మనము అందులో పెట్టేస్తాము, వెళ్తాము. అది ఎంతవరకు ఉడకాలనేది కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ 6 నుంచి 7, 8 మధ్యలోనే ఉడికితే సరిపోతుందండి. లోపట ఉన్న నీలం అనేది అది ఖరాబ్ కాకుండా ఎల్లో కలర్లో కనబడుతుంది. అప్పటి వరకే ఉడికించాలండి. అంతకు మించి ఉడికిస్తే అది దాని కలరు కోల్పోయి మనకు స్మెల్ రావడం అంటూ జరుగుతుంది. ఈ విధంగా చేసుకొని ఆహా, ఈ సూపు బ్రహ్మాండమన చెప్పుకోవచ్చునండి. ఒక 5 నిమిషాల పాటుగా మనము ఇది కుక్ చేసుకుందాము. చివరగా ఇందులోకి మనకు ఈ కొత్తిమీర ఇలా యాడ్ చేసుకొని ఆహా, అద్భుతమైన స్మెల్ వస్తుందండి. ఈ విధంగా యాడ్ చేసుకొని మనకు ఇది అయిపోయిందిగా. ఇప్పుడు మనము ఈ కోడిగుడ్డు పులుసు ఇంత అద్భుతంగా ఉంటుందంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆహా, ఈ స్మెల్కు చూస్తేనే నోరూరిపోతుందండి. వావ్, ఇంత టేస్టీ, ఇంత అద్భుతంగా ఈ విధంగా మనము వడ్డించుకుంటే చాలా బాగుంటుందండి. ఆహా, ఇప్పుడు ఈ అద్భుతమైన సెట్ రుచుల ఈ కోడిగుడ్డు పులుసు మనము తిని చూద్దాము. ఇంత అద్భుతమైన రుచిని మనము చూడకుంటే ఆహా, ఈ జన్మే వేస్ట్ అండి. ఇందులోకి నేను ముద్దపప్పు కూడా తీసుకున్నానండి. ఈ ముద్దపప్పు ఆహా, అద్భుతమైన రుచి, అద్భుతమైన టేస్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఇందులోకి నెయ్యి వేసుకుందామండి. ఈ విధంగా నెయ్యి వేసుకొని ఆహా, ఇది అస్సలైన జన్మకు బ్రహ్మాండమైన చెప్పుకోవచ్చునండి. ఇలా ఇలా కలుపుకొని ఇలా ముద్దపప్పుని ఇలా లాక్కొని ఇది ఇలా కలుపుకొని ఆ నెయ్యి, ఈ ముద్దపప్పు, ఈ కోడిగుడ్డు పులుసు అద్భుతమైన టేస్ట్ అండి. సూపర్ బెస్ట్ కాంబినేషను. మనము భారతీయులము, అందులో మనం సౌత్ ఇండియన్స్. ఇలాంటి కాంబినేషన్ అస్సలే మిస్ కావద్దండి. ఆహా, ఇది ఇలా తీసుకొని ఇలా కోడిగుడ్డుని ఇలా తీసుకొని ఇలా పప్పును లాక్కొని ఇలా తింటుంటే ఉంటుంది. ఇది కదా మనకు కావాల్సింది. ఓకే ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైనది మీరు చేసుకోకుంటే వ్యర్థమని చెప్పుకోవచ్చునండి. ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన వీడియోలు చేస్తుంటాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్.